ఇప్పుడు మీకేమనిపించేది మరి? అంటే ఎప్పుడైనా అనుకున్నారా? అందరు నన్ను ఇంత పొగుడుతున్నారు, నేను కూడా ఒకసారి ఎళ్లి ఇలా పాటల కాంపిటీషన్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి కదా, పోటీలు, వాటిలో ఎళ్లి ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయాలని అనిపించిందా? అలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదమ్మా. కాకపోతే బాగా పాడుతున్నానని పొగుడుతుంటే సంతోషపడేవాళ్ళు. అప్పుడైతే నాకు మరి అలాగే తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండలే. అప్పుడు తక్కువ ఈ కాంపిటీషన్లు అనేది ఇలాంటివి ఏమీ లేవు కదమ్మా. ఇప్పుడున్నంత తెలుగు కూడా అప్పుడు ఉండదేమో ఎవరికి. ఆ తల్లి నిజంగా నా అదృష్ట దేవత. అమ్మాయి ద్వారా బయటపడ్డాను కానీ, లేకపోతే ఇప్పటికీ కూడా ఇంట్లోనే పాడుకుని ఉండేదాన్ని అమ్మ. చాలగొట్లమ్మట గట్రా పాడుకుని ఉండేదాన్ని. మరి చెప్పారు కదా ఒక అదృష్ట దేవత అని, మరి ఆ అదృష్ట దేవత ఎవరు? పేరు రాణి అమ్మ. తర్వాత పరిచయం చేస్తానమ్మా అమ్మాయిని. మరి ఆవిడ ఏ విధంగా మీకు సహాయపడ్డారు? నేను ఇద్దరము అసలు కలిసి ఎప్పుడు అది దేవుడు కలిపిన బంధమే అనుకోవాలమ్మా. ఎప్పుడు మేము కలిసి మాట్లాడుకోలేదు, కలిసి స్నేహం లేదు. ఆ అమ్మాయి నాకు తెలియదు, నేను అమ్మాయికి పెద్ద పరిచయం లేదు. ఇద్దరికి మాట పొత్తు కూడా ఏ రోజు లేదమ్మా. మా ఇద్దరికి అసలు దేవుడు నిజంగా మమ్మల్ని ఇద్దరిని ఎందుకు కలిపాడో, ఆ పాట అమ్మాయి దగ్గర ఎందుకు పాడిచ్చాడో, ఆ అమ్మాయి రూపంలో దేవుడు వచ్చాడమ్మా అమ్మాయిలోకి. నేను ఎప్పుడు ఆమెను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, గెంజి కోసం పెట్టుకుని సారీలకి బట్టలు గెంజి కదమ్మా. ఆ గెంజి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి బాకీ కట్టుకుని పక్కనే కూర్చున్నానమ్మా. అమ్మాయి కూర వండుకుంటుంది, నేను వెళ్ళబోయేసరికి అక్క పాట పాడని మామూలుగా అడిగింది. సినిమా పాటలో పాడతా అక్క అని అడిగితే, పాడేదాన్ని అమ్మ ఇది వరకు అన్నానమ్మా. ఒక పాట పాడని అనింది అమ్మాయి. నేను వెంటనే పల్లవి ఒక శరణం పాడా. అమ్మాయి షూట్ చేయడం, వేరే వాళ్ళకి వీరబాబు అనే అబ్బాయికి ఈ పాట వాళ్ళకిచ్చే అక్క బాగా పాడిందని ఆ బాబుకి వేయడం, అలా వాళ్ళ ఇంకొక బాబుకి వేయడం, అలా వైరల్ అయిపోయింది ఈ పాటమ్మ. ఆ అమ్మాయి ద్వారా నాకు మంచి పేరు వచ్చిందమ్మ. నాకు చాలా చాలా నిజంగా ఎంత నేను రుణపడున్నానంటే, నా కుటుంబం అంతా, నేను, నా పిల్లలు, నా సర్వస్వం అంతా అమ్మాయి రుణపడి ఉన్నామమ్మ, జన్మ జన్మలకి కూడా.